క్యారం బోర్డ్. ఈ ఆట తెలియని వారంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంటిల్లిపాది ఆడుకోవడంతో పాటు ఇండియన్ ఒలింపిక్స్ క్రీడల్లో కూడా క్యారం బోర్డ్ ఆట ప్రత్యేక ఆటగా గుర్తింపు పొందింది. అలాంటి క్యారం బోర్డ్ 1944 ఏలూరు నుంచి తయారైంది. ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ దగ్గర సత్యం క్యారం బోర్డ్ తయారీ మొదలైంది. కొంతమంది స్పోర్ట్స్ నిర్వాహకులు తీసుకువచ్చిన నమూనా ద్వారా క్యారం బోర్డు రూపుదాల్చుకుంది. ఆనాటి నుంచి నీటి వరకు లక్షల్లో క్యారం బోర్డులు పుట్టినిల్లుగా సత్యం క్యారం బోర్డు పేరుగాంచింది. ఇక్కడ తయారైన క్యారం బోర్డులు విదేశాలకు సైతం వెళ్తుంటాయి. కస్టమర్లు కోరుకునే విధంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు క్యారం బోర్డులు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. అసలు ఈ క్యారం బోర్డుల తయారీకి ఎటువంటి మెటీరియల్స్ వాడుతుంటారు, వాటి ధర ఎలా ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే, నేను మీ ఆలీ. అనేక క్రీడలు ఉన్నప్పుడు కూడా క్యారమ్స్ ఈ గేమ్ కూడా అందరికీ చాలా ఉత్సాహంతో పాటు ఆనందంగా ఆడుతుంటారు. మరి ఇలాంటి క్యారమ్ బోర్డ్స్ తయారీ మొట్టమొదటి ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? అదేనండి, మన గోదావరి జిల్లాలో ఏలూరులో. ఇది ఏలూరులో పవర్పేట రైల్వే గేట్ కానుకుని సత్యం క్యారమ్ బోర్డ్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపు 1944 అంటే 80 సంవత్సరాలు పైచలకు ఈ క్యారమ్ బోర్డ్స్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. సో మనం ప్రజెంట్ ఈ క్యారమ్ బోర్డ్స్ తయారీ విధానం ఎలా ఉంటుంది, అలాగే ఫస్ట్ క్యారమ్ బోర్డ్ ఎక్కడి నుంచి తయారైందని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. సో వాటి క్షుణ్ణంగా అసలు ఎలా తయారు చేస్తారో కూడా మనం చూద్దాం. సో మన ఫస్ట్ ఎంట్రన్స్లోనే కనిపిస్తుంటుంది ఇక్కడ క్యారమ్ బోర్డు తయారు చేస్తున్నారు, ఏ రకంగా తయారు చేస్తున్నారు. సో అనేక రకమైన వెరైటీస్, అనేక మోడల్ క్యారమ్ బోర్డ్స్ కావాలంటే కనుక ఏలూరులో ఫస్ట్ సత్యం క్యారమ్ బోర్డ్స్ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఈ క్యారమ్ బోర్డ్స్ తయారు చేస్తున్నారు. ఫస్ట్ దీని ఫినిషింగ్, టచింగ్ కూడా ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో దాదాపు చాలా సంవత్సరాలుగా ఈ క్యారమ్ బోర్డ్స్ మీద అనేక మంది దీనిపై ఉపాధిగా ఆధారపడి కూడా బతుకుతున్నారు. సో ఈ క్యారమ్ బోర్డుల తయారీ విధానం ఇది ఉన్నప్పుడు కూడా దీని చరిత్ర ఏంటి, ఈ గేమ్ యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే పిల్లలందరూ కూడా పెద్దలు కూడా ఈ మొబైల్స్తో పడిపోయి అన్ని మొబైల్స్ గేమ్స్ ఆడుతున్నారు. సో అయినప్పుడు కూడా ఈ క్యారమ్ బోర్డ్కి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు అంటున్నారు. సో ఈ సత్యం క్యారమ్ బోర్డ్స్ ఎలా ఉంటుంది లోపల అనేది ఒక్కసారి చూడొచ్చు. లోపలికి ఓవరాల్గా మొత్తం ఈ చిన్న రూమ్ ఉన్నప్పుడు కూడా చాలా నీట్గా, అంటే క్యారమ్ బోర్డ్స్ ఆర్డర్లు ఏదైతే వస్తుందో ఆ ఆర్డర్లు తయారు చేస్తుంటారు. సో మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ సత్యం క్యారమ్ బోర్డ్స్ అనే పేరు ఎలా వచ్చింది, అలాగే ఈ క్యారమ్ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? సచిన్ గారు అనే అతను దీన్ని క్యారమ్స్ అన్నదాన్ని ఇక్కడ ఫస్ట్గా ఏలూరులో దీన్ని తయారు చేయడం మొదలుపెట్టారండి. 44లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రాలో ఎక్కువగా ఆడేవారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఒరిస్సా కానీ, ఇటు కర్ణాటక కానీ ఇలా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి బోర్డులు అక్కడికి మామూలుగా ఆర్డర్ ఇచ్చి బుక్ చేయించుకొని తీసుకెళ్ళటం అవన్నీ జరుగుతుంటుందండి. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా క్యారమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. అలాగే మాకు సెలవులో వచ్చే టైం వచ్చిందంటే సమ్మర్ ఏరియా వచ్చేటప్పటికి పిల్లలకి ఎక్కువగా చిన్న బోర్డులు తయారు చేస్తామండి. ఇవి ఆ చిన్న బోర్డులతో పిల్లలు కూడా ఆడుకుంటారు. పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు కూడా ఆడుకునే ఆట ఇది. ఇది ఒక క్రీడలాగా కాకుండా ఒక గేమ్ లాగా చక్కగా ఆడుకునే ఆట ఇది. అందుకనే ఈ క్యారమ్ బోర్డ్స్కి ఇంత ఆదరణ లభించింది. అంటే ఈ సత్యం గారు మీకు ఏమవుతారని మీ పేరు కూడా? నా పేరు కందిరాంబాబు అండి. నేను ఇక్కడ గుమ్మస్తాగా ఉంటాను. సత్యం గారు అన్న అతను స్థాపించారు. వారు కాలం చేసాక వారు కుమారుడు సాయిరామ్ అని ఆయన దీన్ని కంటిన్యూ చేసుకొచ్చారండి. ఈ మధ్యలో ఆయన కూడా కాలం చేయటం వల్ల వారు కుమారుడు వారసత్వంగా, ఇది వారసత్వంగా ఏంటంటే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడైనా సరే ఇలాంటి క్వాలిటీ ఇచ్చే పరిశ్రమ అంటూ ఇదేనండి. అందుకనే ఎక్కువగా ఏది రాష్ట్రం నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఇక్కడికే వచ్చి, అంతకు రాకపోతే ఫోన్లో మెసేజ్ పెట్టి మాకు ఆర్డర్ ఇచ్చి వాళ్ళ అడ్రస్ చెప్తే మేము ఇక్కడి నుంచి ట్రావెలింగ్కి వేస్తామండి. వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఈ ఒక క్వాలిటీ ఏంటంటే ఈ పెద్ద దానికి పాలకర్ర వాడతామండి. పాలకర్ర వాడతాం ఈ ఫ్రేమ్ అంతాను. ఇది వచ్చి ప్లేవుడ్ అండి. ఈ ప్లేవుడ్ ఏమో ఎక్కువగా గేమ్స్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎక్కువగా ప్లేవుడ్ వాడతారండి. ఇళ్లల్లో ఆడుకోవడానికి సన్ గ్లాస్ వాడతారండి. ఒకళ్ళు తడిచినా ఒక నీళ్ళు పడినా అది పాడవదు. బోర్డు మట్టుకు 10 ఏళ్ళు గ్యారంటీగా చూసుకునే పని లేదండి.
కంపెనీల్లో కూడా మరి చిన్న చిన్న షాపుల్లో ఫోర్ట్ షాపుల్లో అమ్ముతారు, కానీ ఆ బోర్డుకి ఈ బోర్డుకి బోల్డ్ తేడా ఉంటుందండి. అది ఒక 1 year ఆడేటప్పటికి మొత్తం అది ఇదైపోద్ది. కానీ ఇది గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి వచ్చే కస్టమర్స్ కూడా ఈ బోర్డుల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ ₹1 ఎక్కువైనా సరే దీన్ని పెట్టి కొనుక్కుంటారండి. మా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అంటే ముందుగా ఈ క్యారమ్ బోర్డు అనేది ఎక్కడే తయారు చేయడం జరిగింది, మేమే తయారు చేసామంటున్నారు, అసలు ఏంటి సార్ ఇది? ఎక్కడి నుంచి డెమో తీసుకున్నారు, నమూనా ఎలా తీసుకున్నారు? దీన్ని ఓ ట్రైల్ వేసుకొని అప్పట్లో ఇలాగ ఆడితే బాగుంటుందని ఈ సెంటర్లోనే కొంతమంది స్పోర్ట్స్ ఉండేవారు. ఇలా చేసుకొని చేయండి, ఇలా చేయండి అని చెప్పి ఆయన సలహాలు ఇవ్వటం, ఆ చేయటంతో ఆ సలహాలను బట్టి ఆయన తయారు చేయడం, ఇది అంతర్జాతీయ క్రీడగా కూడా ఇప్పుడు బాగా గుర్తింపు వచ్చింది. దానివల్ల దీని క్యారమ్స్కి అంత గుర్తింపు వచ్చిందండి. సచిన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ మనవడు కూడా దీని మీద డబ్బుల గురించి ఆశించకుండా ఆయన స్థాపించినటువంటి దీన్ని పేరు కోసం నడపడమే, కానీ దీనివల్ల వచ్చే లాభాలు ఏమి ఉండవండి మాకు. ఎందుకంటే కర్ర కాస్ట్ పెరిగిపోయింది, కూలీ లేబర్లు పెరిగినాయి, అన్నీ పెరగటం వల్ల కొద్దిగా ఏంటంటే ఆయన పేరు నిలపడానికి ఈ కొట్టద్దులు వస్తే చాలు మాకు. ఎందుకంటే ఆయన కూడా జాబ్ చేసుకుంటాడు, దాని మీద ఇది అలా నడుస్తున్నామండి వాళ్ళ తాతగారి పేరు నిలపడానికి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీనికి ఆదరణ అంటే ఎక్కువ సేల్ అవుతున్నాయా, ఈ కొంటున్నారా? అవుతున్నాయండి. ఇప్పుడు ఎక్కువ ఎవరు కొంటుంటారండి? ఎక్కువ పిల్లల బోట్లు వెళ్తాయండి. పిల్లల బోట్లు ఈ సమ్మర్ ఏరియా అంతా కూడా పిల్లల బోట్లు పెద్దలుగా పిల్లలు కూడా గట్టి కొంటున్నారు. దాని తర్వాత ఎక్కువ వెళ్తాయండి మీడియం సైజ్. ఓకే. సో ఇది తయారీ విధానం అంటే దీనికి మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు చిన్న సైజు పెద్ద సైజు ఎలా ఉన్నాయి సార్? ఇది మెజర్మెంట్ ఎలా ఇస్తారు? ఈ బోర్డు యొక్క మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారండి? దీనికి లోపల ఇది 3 అండి, 3 ఇది. ఈ చిన్న బోర్డు వచ్చి 2 అండి. ఈ 2 సైజులేనండి. ఈ బోర్డు అంత వరకు సైజ్ పెద్దగా ఉంటుంది, కానీ లోపల ఇది 3 వస్తుందండి. ఈ 3లో మేము దీన్ని లెక్క పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది ఇంత అని అలాగా మేము గీసుకుంటామండి. అవి మాట్లాడితే ఎత్తుక్కోకుండా బద్ద పెట్టుకొని గీసుకోవటం. ఏ సైజ్ కి ఆ సైజ్ లోపల బోర్డు అనేది ఈ మెజర్మెంట్స్ అనేది ఇది మట్టుకు ఇప్పుడు ఇంత ముందు చేతితో వేసేవాళ్ళం అండి ఇదండి. కానీ ఇప్పుడు దీని స్క్రీన్ ప్రింటింగ్ వచ్చిందండి. స్క్రీన్ ప్రింటింగ్ వచ్చింది డైరెక్ట్ గా. ఇప్పుడు స్క్రీన్ అలా స్క్రీన్ పెట్టేసి బ్లేడ్ కలర్ వేసి ఇలా లాక్కోవడం. ఓన్లీ బ్లాక్ వేస్తామండి. ఆ తర్వాత చేతితో ఈ రెడ్ గ్రీన్ అవన్నీ మేము ఎక్కించుకుంటామండి. అచ్చా. ఈ ఏం మెటీరియల్ వాడతారండి? ఇది మెటీరియల్ అండి పాలకర్ర ప్లేవుడ్ అండి. ఇది పాలకర్ర, ఇది పాలకర్ర, ఇది ప్లేవుడ్ అండి. ఈ వెనక యాపగాను తుమ్మగాను సపోర్ట్ కాబట్టి అవి వాడతామండి. ఇంత ముందు బండారు అవి వాడేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు బాగా కాస్ట్ పెరిగిపోయి ఈ కర్రలు వాడవలసి వస్తుంది. ఇది మటుకు కంపల్సరీ మటుకు ఇది పాలకర్ర వేస్తామండి. పాలకర్ర ఎందుకంటే మెల్లు రాకూడదు, మెల్లు వస్తే బోర్డు వాల్యూ పోతుంది, అందుకని పాలకర్ర వేస్తామండి. ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాల పైచలకే ఉంది కదా? 80 సంవత్సరాలు. ఇది శిబిరం స్థాపించిన కాడి నుంచి ఇక్కడే ఉందండి. రెంట్ అండి ఇది బస్సు ఉంది, ఇది కాంప్లెక్స్ మొత్తం. ఓకే. అప్పటి నుంచి కూడా ఇది ఇక్కడే ఉందండి. సో రేట్లు వ్యత్యాసం ఎలా ఉంటాయండి? దీనికి రేట్ అనేటప్పుడు స్టార్టింగ్ రేట్ ఎంత ఉంటుంది, ఫైనల్ రేట్ ఎంత ఉంటుందండి? ఇది ఫైనల్ పెద్ద బోర్డు అండి. ఇది 11,000 అండి. 11,000. ఇంకా ఫైనల్ గా ఒక క్యారమ్ బోర్డు కొనాలంటే 11,000. 11,000 పెద్దదండి. స్టార్టింగ్ ఈ పిల్లలదండి ఇది 2,000 అండి. అంటే 2,000 నుంచి 11,000. 2,000 ఇంకా క్యారమ్ బోర్డు 2,000 పెట్టుకోవాలి. 2,000, 5,000, 4,000, 7,000, 11,000 అండి. ఇక అయ్యే క్వాలిటీ అండి. మనీగా ఎక్కువగా వాళ్ళకి కర్ణాటక ఎక్కువ. విదేశాలకైతే అమెరికా, ఆస్ట్రేలియా వీళ్ళు ఎక్కడోళ్ళే కొనుక్కొని వాళ్ళ బంధువులకు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాయిన్స్ ఉన్నాయి కదండి, బ్లాక్ ఈ వైట్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా దేంతో తయారు చేస్తారండి? ఈ చెక్క ఇది రెడీమేడ్ అండి. ఈ రెడీమేడ్ అండి, చెక్కేది చెక్కే కదా? కాదు, లైట్ వెయిట్. దీని యొక్క అనుభవం ఉంటే తప్పితే మామూలు ఎవరైనా చేసే మటుకు ఇది సక్సెస్ అవ్వదండి. ఒక సన్ గ్లాస్ ఉంది అంటించాలన్నా సరే నా ఎంత వేయాలి గమ్ము అన్నది కూడా చూసుకో. ఒక మెజర్మెంట్ అనేది గమ్ము ఎక్కువైంది అనుకోండి అక్కడ ఎత్తు వస్తాయి. ఎత్తు వస్తే కాయిన్ అక్కడికి వెళ్ళాలి, ప్లెయిన్ ఉండాలంత చక్కగా నీట్గా అలాగ ఉండాలండి. అవన్నీ అనుభవంతోనే వస్తుందండి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళకి దీని పని బాగా అబుద్ధి చేసుకున్న వాళ్ళకి కూడాను రోజుకి 50,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోండి. ఓకే. ఎన్ని రోజులు పడుతుందండి ఒక్కొక్క బోర్డు తయారు చేయడానికి?
ఈ బోర్డు తయారు చేయాలంటే 3 రోజులు పడుతుంది. 3 డేస్ 3 డేస్కి కంప్లీట్గా మీరు ఆర్డర్ ఇచ్చేసి ఇచ్చేస్తారు. మీడియం సైజ్ బోర్డు అయితే 1 రోజులో చేసి ఇచ్చేస్తారు. ఒక 3 రోజుల్లో ఒక 6 బోర్డులు వేసేస్తారు. ఓకే. ఈ ఏలూరులో ఈ సత్యం క్యారమ్ బోర్డ్స్ అనేది చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు. అసలు పిల్లలకి మేధాశక్తిని పెంచడంతో పాటు వాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరితో కలిసి ఆడుకోవడంతో పాటు ఇది క్రీడగా అంటే బయట క్రీడా వాతావరణంలో కూడా ఈ క్యారమ్స్ అనేవి వాడుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి క్యారమ్స్ అనేది నలుగురు చూడముచ్చుడుగా అందరూ కలిసి ఆడుకుంటే ఆ తృప్తే వేరు. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో ఏదైతే పిల్లలు మొబైల్స్లో వాడుతున్నారు, సో ఒంటరిగా ఆడడం వేరు, నలుగురితో సరదాగా ఫ్యామిలీతో పిల్లలతో ఆడ మగ అనే తేడా విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్ అయితే చాలా పనికొస్తుంది. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీ ఆంధ్రజ్యోతి, మీ ఆలి.